కానీ ప్రజాస్వామ్య విలువలు కలిగినటువంటి వాళ్ళందరూ అండగా ఉంటారు. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. విజయనగరం జిల్లా మెంటాడ మండలం లోతుగెడ్డ పంచాయతీ ఎర్రవాణి వలసలో బ్రెడ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గిరిజన విద్యార్థులకు ఉచితంగా పరికరాలు పంపిణీ చేశారు. సిఇఓ అడ్డాల రామకృష్ణం రాజు నేతృత్వంలో 16 సైకిళ్లు, 7 వేయింగ్ మిషన్లు, 21 ఫస్ట్ ఎయిడ్ బాక్సులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భానుమూర్తి, సర్పంచ్ భీమారావు, పంచాయతీ సెక్రటరీ పద్మ తదితరులు పాల్గొన్నారు. కానీ ఇప్పటికీ 41 సంవత్సరాలైంది మనం బ్లడ్ సంస్థను స్థాపించి శ్రీకాకుళంలో ప్రారంభించాము. ఈ రోజున ఆంధ్రలో పనిచేస్తాం. 7 రోజుల కార్యక్రమం ఉంది. మన ఇతర రాష్ట్రాలకు సంబంధించి ఒరిస్సాలోని, తెలంగాణలోని, కర్ణాటకలో కూడా మన కార్యక్రమాలు విస్తరించి ఉన్నాయి. హెటాఫీస్ వైజాగ్లో అయితే ఈ 7 గ్రామాలని చేసి 3 పంచాయతీలు 7 గ్రామాలు ఎంపిక చేసిన కారణం ఏంటంటే 5 సంవత్సరాల్లో ఈ 3 గ్రామాలను కూడా ఆదర్శ గ్రామాలుగా తయారు చేయాలి. ఇప్పుడు మన గవర్నమెంట్ ఏదైతే P4 సిస్టమ్ పెట్టిందో ఆ P4 ఆధ్వర్యంలో ఆ మోడల్లోనే ప్రతి ఒక్క కుటుంబము ఒక బంగారు కుటుంబంగా తయారవ్వాలనే ఉద్దేశంతో మనం కార్యక్రమాన్ని లాస్ట్ ఇయర్ 6 months బ్యాక్ టేకప్ చేశాము. అయితే ఈ కార్యక్రమాల్లో భాగంగా ముఖ్యంగా ఏంటంటే మనం ఎడ్యుకేషన్ మీద ఒక ఫోకస్ ఉన్నది. ఎడ్యుకేషన్ అంటే ముఖ్యంగా చదువుకున్న పిల్లలకి స్కూల్కి వెళ్ళే పిల్లలకి సపోర్ట్ కానీ, ఇప్పుడు సైకిల్ ఏమైనా ఇస్తున్నామో ఆడపిల్లలకి ప్రత్యేకించి మాకు ఇబ్బంది పడుతున్నారు. ఆకలితో ఈ రకంగా సతమతం అవుతున్నారు. అలాగే కొన్ని ఫ్యామిలీస్ కూడా రోడ్డు మీద ఈ రకంగా పడుతున్నాయి. వాళ్ళని ఆదుకోవడానికి, వాళ్ళ స్థితిగతులు ఈ రకంగా మార్చడానికి, వాళ్ళ భవిష్యత్తు మార్చడానికి, వాళ్ళ పిల్లలు కూడా ఈ తరంలో ఈ రకంగా బాగు చేయడానికి మన మధ్యకి ఈ రకంగా రావడం జరిగింది. ఆవిడ కూడా దత్తతగా ఈ రకంగా విలేజ్లు కూడా తీసుకోవడం జరిగింది. అందువల్ల మనం ఏం చేయాలి? అటువంటిది భగవంతుడు మన మధ్యకి పంపించినప్పుడు మన స్థితిగతులన్నీ మారాలి, మన బాగోగులు మారాలి, మన పరిస్థితులు మారాలి, మన పిల్లలు విద్యావంతులై ఉన్నతమైన స్థాయిలో ఈ రకంగా పెరగాలి. అటువంటిప్పుడే దాన్ని ఆదర్శ గ్రామంగా తీసుకుంటారు. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. చీరాల సిపిఎం నాయకుడు, ఐఎల్టీడీ యూనియన్ నాయకుడు మేడికొండ సత్యమూర్తి సంతాప సభ కుర్రవాణిపాలెంలో నిర్వహించారు. 1989లో పార్టీకి చేరిన సత్యమూర్తి చీరాలలో ఐఎల్టీడీ కంపెనీలో యూనియన్ నేతగా సేవలందించారు. సభకు సిపిఎం మండల కార్యదర్శి ఎం ఆంజనేయులు అధ్యక్షతన వహించగా రాష్ట్ర అధ్యక్షురాలు ధనలక్ష్మి, జిల్లా కార్యదర్శి గంగయ్య తదితర నాయకులు పాల్గొన్నారు. సత్యమూర్తి అంకిత భావంతో పనిచేసిన నేతగా గుర్తించబడ్డారు. ఈ మొత్తం పల్లెలో 4-5 సొంతంగా సర్టిఫికేట్స్ తెచ్చుకుంది. మొత్తం పల్లె రవి, సత్యమూర్తి కలిసి అందరికీ అప్లికేషన్లు రాసి సర్టిఫికేట్లు తెప్పించే దానిలో ఈ ఊరే చాలుతున్నట్టు రాయనోతలు కూడా మాణిక్రాన్ని తోడు చేసుకొని రాయనోతలు కూడా వెళ్ళి రాయనోతలకు దళిత కాలనీలు కూడా సర్టిఫికేట్లు పెట్టి ఇప్పుడు మిగిలిపోయిన ఇంకా కొన్ని ఇంట్లో ఉన్నాయి. మొన్న జగదీష్ తీసి చూపిస్తున్నాడు. అంటే అంత ఉత్సాహంగా చాలా మంది సత్యమూర్తిని, అయ్యా నువ్వు ఈ అప్లికేషన్లు పెట్టడం వల్ల మాకు ఉచిత కరెంట్ సాధ్యమైందని చాలా మంది వ్యక్తిగతంగా అడిగి పొగిడిన వాళ్ళు ఉన్నారు. అదే క్రమంలో ఇవాల్టి బులెటిన్ చూద్దాం. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మువ్వల శ్రీనివాసరావు మోడీ సర్కార్ ప్రతిపాదిత రిమాండ్ చట్టాన్ని తీవ్రంగా ఖండించారు. కేసు నమోదైన 30 రోజుల్లో పదవి కోల్పోవడం జోక్ ఆఫ్ ది ఇయర్ అన్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ఎన్డీఏ ఎత్తుగడగా అభివర్ణించారు. బీజేపీకి రాజ్యాంగం పైన గౌరవం లేదని, ప్రజలు దీన్ని సహించరని హెచ్చరించారు. అన్ని రాష్ట్రాల ప్రజలు, నాయకులు ఇటువంటి చట్టాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. చాలా విచిత్రంగా ఉంది. మరి ఆయన ఏ ఉద్దేశంతో మరి అటువంటి చట్టాన్ని తీసుకురావాలని అనుకుంటున్నారో మరి వారికి తెలియాలి. అసలు ఈ చట్టం పార్లమెంట్లో పాస్ అవుతుందనే అనుకుంటున్నారా? ఎలా పాస్ అవుతుందండి? 30 రోజుల్లో ఒక వ్యక్తి నేరం చేసి జైలుకి వెళ్ళిన తర్వాత
మరి వాళ్ళు కోర్టుకి సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేసిన తర్వాత అక్కడ వాదోపవాదాలు జరుగుతాయి. అక్కడ ఈ వాదోపవాదాలు జరగడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది నేరం రుజువు అయ్యేసరికి. మరి అటువంటి పరిస్థితిలో మరి నెల రోజుల్లోనే నేరం రుజువు కాకుండా మరి శిక్ష పడకుండా మరి ఎలాగా ఈ అధికారాలు కోల్పోతారండి? మన ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే అడవిలో బ్రతుకుతున్నామా? ఒక ప్రధానమంత్రి అయ్యండి మరి ఇటువంటి చట్టాలు తీసుకురావడం చాలా విచిత్రంగా ఉంది. ఇది నేను అనుకోవడం ఇయర్ ఆఫ్ ద జోక్ అని నా ఉద్దేశం. మరి ఇప్పటికే దేశంలో ఈడీ, ఐటీ, సిబిఐ ఇటువంటి అధికారులని నాయకులపైన, ప్రజాప్రతినిధులపైన, మరి అధికారులపైన ప్రయోగించి భయభ్రాంతులకు గురి చేస్తుంది ఈ ఎన్డీఏ ప్రభుత్వం. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. ఆగస్టు 25న పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ ఎదుట CHW ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. 4 నెలల బకాయి వేతనాలు చెల్లించాలని, తమను ఆశా వర్కర్లుగా మార్పు చేయాలని డిమాండ్ చేశారు. జేసీ శోభిత, DMHO తదితర అధికారులు సమస్యలు విని పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో CITU నాయకులు, ఆశా వర్కర్లు మరియు CHW కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రభుత్వం నెల నెల జీతాలు చెల్లించాలని, పాత బకాయిలు కూడా వెంటనే చెల్లించాలని కోరారు. ప్రశ్నలు ఇవ్వడం లేదు. నుంచి అయినా ప్రతి నెల మాకు వేతనాలు వచ్చేలా చేయండి, మాకు ఆశలుగా మార్చాలని కూడా మేము అందరం కోరుకుంటున్నాము. కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. ఇంకా 4 నెలలు మే నుండి ఎప్పటి వరకు వేతనాలు పడలేదు. ఆ వేతనాలు ఇవ్వాలని, ఇస్తున్నటువంటి తక్కువ వేతనం 4,000 ఇస్తున్నారు, అది కూడా ప్రతి నెల పడటం లేదు. అతి తక్కువ వేతనాలతో రోజు వెల్నెస్ సెంటర్కి వెళ్ళాలి, హాస్పిటల్స్ వెళ్ళాలి, చెకప్ చేయించాలి, ఊళ్ళో సర్వేలు ఏమన్నా చేయించాలి. మారుమూల గిరిజన గ్రామాల్లో పనిచేస్తున్నటువంటి CHWs ఓన్లీ మోటివేటర్స్ గా వేశారు. కానీ ఈ రోజు ఆశ ఏ పని చేయాలో మొత్తం ఆ పనంతా CHW గా చేస్తున్నారు. అందుకని మేము అంటున్నది ఏంటంటే CHW ఆశలుగా మార్పు చేయాలి, ఆశకు వర్తించడం కూడా CHW వర్తింపు చేయాలని, ప్రతి నెల వేతనాలు వేయాలని, గుర్తింపు కార్డులు, యూనిఫామ్ ఇవ్వాలి. గతంలో గవర్నమెంట్ హామీ ఇచ్చింది, ఆ వెంటనే ఇవ్వాలని చెప్పేసి, అలాగే ఈ రోజు పనిభారం ఏదైతే ఉందో పనిభారం తగ్గించాలి. సెల్ ఫోన్ ఇవ్వలేదు, సెల్ ఫోన్ తో వర్క్ చేయిస్తున్నారు. కాబట్టి సెల్ ఫోన్లు ఇవ్వడం కారణంగా ఆ వర్క్ అయితే మాకు భారంగా ఉంది. కాబట్టి ఈ సమస్యలన్నీ పరిష్కారం కోసం ఈ రోజు రావడం జరిగింది. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. విశాఖ జిల్లా ఆనందపురంలో మట్టి వినాయక విగ్రహాల ప్రాముఖ్యతపై వెల్లంకి జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. మట్టితో చేసిన వినాయకులు వాడండి, పర్యావరణాన్ని కాపాడండి నినాదంతో గ్రామ వీధుల్లో ఊరేగారు. PVV ప్రసాదరావు పట్నాయక్, మాతబత్తుల బుజ్జి విద్యార్థులకు 100 మట్టి విగ్రహాలు ఉచితంగా అందజేశారు. గ్రామస్తులు ర్యాలీని అభినందిస్తూ మట్టి వినాయకులనే వినియోగిస్తామని హామీ ఇచ్చారు. ఏ కార్యక్రమం చేసుకున్నా వినాయకుడి తాలూకా పర్మిషన్ అంటే వినాయకుడికి ముందు పూజ చేసుకుని తర్వాత మిగతా అధిదేవతలందరికీ పూజ చేసుకుని ఆ మనుషులు కూడా పూర్వం తాగేవారు కాబట్టి అందరికి కూడా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ప్రకృతికి ఇది చాలా విరుద్ధంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ తెలుసుకొని మట్టి వినాయకులు మాత్రమే, చిన్నదైనా పర్వాలేదు, పెద్దదైనా అక్కర్లా, చిన్నదైనా పర్వాలేదు, ఆ చిన్న వినాయకుడికైనా చక్కగా మీరు పూజించి భక్తి శ్రద్ధలతో ఇప్పుడు వచ్చే వినాయక చవితిని మీరు భక్తి శ్రద్ధలతో చేసుకొని మట్టి వినాయకుడిని మాత్రమే పూజించాలని మేము మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ విషయాన్ని పాటిస్తారని కోరుకుంటున్నాను. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని పరమసముద్రం చెరువులోకి హంద్రీనీవా కాలువ ద్వారా కృష్ణమ్మ జలాలు చేరాయి. ఈ ఘనత సీఎం చంద్రబాబుకు చెందుతుందని రెస్కో చైర్మన్ ప్రతాప్ తెలిపారు. కుప్పం అభివృద్ధిలో ఇది సువర్ణ అధ్యాయమని పేర్కొన్నారు. సాగు, త్రాగునీటి సమస్యలు తీరుతున్నాయని, కృష్ణా జలాలతో చెరువులు నింపే పని కొనసాగుతుందని అన్నారు. ప్రజలు చంద్రబాబుకు రుణపడి ఉన్నారని ప్రశంసించారు. కుప్పం ప్రజలు ఆయన సీఎం అయినప్పుడు కూడా ఇంత ఆనందపడలేదు. ఈ రోజు మహత్తరమైనటువంటి ఆనందం ప్రతి
విలేజ్లోనూ కూడా ఈ నీళ్లు వచ్చేదానికి పరమానందాన్ని పొందుతూ ఉన్నారు. రైతులైతే పట్టలేనటువంటి ఆనందము. ఇప్పుడు ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఇక్కడ మా వరమనూరు దగ్గర వస్తూ ఉంది నీరు. పరమసముద్రం చెరువుకు వచ్చింది చేరుకుంటుంది. ఇక్కడ చాలా మంది ప్రజలు దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మా కుప్పం ప్రజలు ఎంతో రుణపడి ఉన్నారు మా చంద్రబాబు నాయుడుకి. ఎక్కడో ఉండేటువంటి పాతాళ గంగ, శ్రీశైలం దగ్గర పాతాళ గంగలో కృష్ణానది పుడుతుంది. ఆ కృష్ణానది ఎంత లోతులో ఉందంటే 1800 అడుగుల లోతులో ఉంది. అక్కడి నుండి ఇక్కడికి తీసుకురావడం అనేది మహత్తరమైనటువంటి కార్యక్రమం. అలనాడు భగీరథుడు దివి నుండి భూమికి గంగను తీసుకొచ్చాడు. ఈ భగీరథుడు మా చంద్రబాబు నాయుడు పాతాళము నుండి ఊర్ధ్వముఖంగా మా పరమసముద్రం చెరువుకు తీసుకొచ్చిందారు. అంటే ఆయన పైన ఇంకా తీసుకొస్తే ఈయన పాతాళం ఇంకా పైకి తీసుకొచ్చినటువంటి మహా యోధుడు, మహా విజన్ లీడరు ఆయన. ఇంకా మేము మా కుప్పం ప్రజలు మేము కేవలం ఓట్లే వేసాము ఆయనకి. ఈనాడైతే మా కుప్పం ప్రజల యొక్క జీవితాలనే కాపాడే మేము వేసిన ఒక్క ఓటు కోసం ఆయన మా కుప్పం ప్రజలకందరికీ జీవితాలని వాళ్ళ కుటుంబాలనే కాపాడి మహత్తరమైనటువంటి ప్రజలకందరికీ నీరు చాలా అవసరము. ఆ రైతులందరూ కూడా ఆనందంతో గడుపుతూ ఉన్నారు. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. నిర్మల్ జిల్లా బైంసా మండలం గుండేగాం గ్రామం పల్సీకర్ రంగారావు ప్రాజెక్టు ముంపుతో తీవ్ర నష్టానికి గురవుతోంది. 470 కుటుంబాలు ఇళ్లతో పాటు వ్యవసాయ భూములను కోల్పోయాయి. నష్టపరిహారం, స్థల పత్రాలు, గృహ నిర్మాణాలపై ఇప్పటికీ చర్య లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. 94 కోట్ల అంచనాలో 61 కోట్లు మంజూరు అయినా పనులు ప్రారంభించలేదు. రాబోయే వర్షాకాలానికి ముందు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్కు వినతి పత్రాన్ని అందజేశారు. కోసం వచ్చినాము. మేడంతో మాట్లాడడం ఏంటంటే గత 7 years అవుతుంది. ఇప్పటి వరకు ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, కలెక్టర్లు మారుతుకుంటూ వచ్చారు కానీ మా సమస్య పరిష్కారం కాలేదని చెప్పినాము. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మాకు కావాల్సిన డిమాండ్స్ ఏమైందో అవి మాత్రం మేడంకి చెప్పినాం. వేరే ఏం మాట్లాడలేదు. ఎందుకంటే ఆల్రెడీ గుండెం గ్రామం గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి అతిపెద్ద సమస్య మా గుండెం గ్రామం సమస్య. విలేకరులకు, మీడియా మిత్రులకు, అదేవిధంగా ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి, ప్రజాప్రతినిధులు అందరికీ తెలుసు. కాబట్టి ఉన్న మ్యాటర్ ఏంటంటే చెప్పాల్సిందంటే మాకు ఒక 61 కోట్లతోటి ఇంతకుముందు ఒక గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది మేడం. దాంట్లో భాగంగా ప్రతి ఒక్కరికి ఇల్లు కానీ, మరి ఆ ఇంటి మెజానికి ఎంత డబ్బులు వస్తున్నాయి, ఎంత ప్లాట్ వస్తుంది, పాతిళ్ళకి ఎంత డబ్బులు వస్తున్నాయి, భర్త కింద ఎంత ఇస్తారు, ఇవన్నీ కలిపి మాకు గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఒక 61 కోట్ల బడ్జెట్ తోటి ఒక లిస్టుని ప్రిపేర్ చేసింది మేడం. ఆ అమౌంట్ ఏదైతుందో ఆ అమౌంట్ మంజూరు చేయండి. మిగతా మీ ప్రతిపాదన మీరు కూడా చేసి ఒక 33 కోట్లు ఇంకా గ్రామానికి కావాల్సి వస్తుందని చెప్పేసి మొత్తం కలిపి 94 కోట్ల రూపాయలు గుండెం గ్రామానికి కావాల్సిందని చెప్పేసి మా ఎమ్మెల్యే రామారావు పటేల్ గారు అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. మరి ఈ అమౌంట్ అనేది ఎందుకు డిలే అవుతుంది? ఈ అమౌంట్ అనేది ఆ ఏదో 94 కోట్ల బడ్జెట్ ఏదైతుందో అది డిలే అవుతుంది. ఆ తొందరగా ప్రాసెస్ చేసి మా గ్రామానికి రియాప్రేషన్ చేసే దిశగా చేయాలని చెప్పేసి ఈరోజు మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి మీ యొక్క సమస్య చాలా పెద్ద సమస్య, చాలా లాంగ్ ప్రాసెస్, 4-5 సంవత్సరాల నుంచి జరుగుతున్న సమస్య కాబట్టి దీంట్లో భాగంగా మేము 100% ప్రభుత్వ దృష్టికి మీకు తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. మేము ఒకటి కలెక్టర్ గారి ఒక విషయం అడిగాం. ఏంటంటే మాకు ప్రజెంట్ ఒక ల్యాండ్ కూడా అలాట్మెంట్ చేయలేదు. ల్యాండ్ కోసం మా ఊరు లోపల ల్యాండ్ కూడా లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న ఒక 100-150 ఎకరాలు పల్సీకర్ రంగారావు ప్రాజెక్టులో మునిగిపోయినాయి. ఇంకా వర్షం పడ్డప్పుడు ఇంకా ఉన్న 150 ఎకరాలు కూడా మునిగిపోతాయి. మాకైతే ల్యాండ్ లేదు. మీ గవర్నమెంట్ హయాంలోని గవర్నమెంట్ ల్యాండ్ అయితే గవర్నమెంట్ ల్యాండ్, ఇంకా వేరే ఏదే ల్యాండ్ అయితే ఏదే ల్యాండ్ చూసుకొని మాకు ఫస్ట్ ఒక 25 నుంచి 30 ఎకరాల లోపల మా గవర్నమెంట్ మా గుండెం కోసం ల్యాండ్ అలర్ట్ చేయమని చెప్పడం జరిగింది. దానికి కలెక్టర్ మేరంగా సానుకూలంగా స్పందించారు. సో మీ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. ఆదిలాబాద్ జిల్లా బోత్ నియోజకవర్గ తలమడుగు మండలంలోని కజర్ల గ్రామంలో నెల రోజులుగా కొనసాగిన శబరిమాత అఖండ జ్యోతి పారాయణం ఆగస్టు 25న ముగిసింది. చివరి రోజు డప్పులు, మంగళ హారతులు, డీజే డప్పులతో భక్తులు పల్లకిని ఊరేగించి నృత్యాలతో సందడి చేశారు. ఆంధ్ర, మహారాష్ట్ర నుంచి వచ్చిన శబరిమాత భక్తులు పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ ఆధ్యాత్మిక ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించారు.
గారు కూడా వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఇతర బీజేపీ నాయకులు మన ప్రియతమ నాయకులు ఆదిలాబాద్ శాసన సభ్యులు. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల ఫిర్యాదులను స్వయంగా స్వీకరించి వాటిని త్వరితగతిన పరిష్కరించాలంటూ అధికారులను ఆదేశించారు. పెండింగ్ దరఖాస్తులను మండలాల వారీగా పరిష్కరించాలని, వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటకం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలన్నారు. మట్టి గణపతుల పూజకు అవగాహన కల్పిస్తూ గోడ ప్రతులు ఆవిష్కరించారు. పిఓపి విగ్రహాల వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని హెచ్చరించారు. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. నిర్మల్ కలెక్టరేట్ 2వ అంతస్తులో ఏర్పాటు చేసిన టేబుల్ టెన్నిస్ కోర్టును కలెక్టర్ అభిలాష అభినవ్ సోమవారం ప్రారంభించారు. అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్తో కలిసి కాసేపు టేటీ ఆడారు. ఉద్యోగుల శారీరక, మానసిక ఆరోగ్యానికి క్రీడలు దోహదపడతాయని పేర్కొన్నారు. పని ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం కోర్టును వినియోగించుకోవాలని సిబ్బందికి సూచించారు. ప్రజల కోసం పట్టణాల్లో మరిన్ని టేటీ కోర్టులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. మేడ్చల్ నియోజకవర్గంలో 2 పడకల డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల నుండి సొసైటీ రిజిస్ట్రేషన్, ఎలక్షన్ ఖర్చుల కోసం 300 రూపాయలు వసూలు చేస్తున్నట్లు డీసీఓ వెంకటరెడ్డి తెలిపారు. ఇందులో 110 రూపాయలు బ్యాంకు ఖాతా నిర్వహణకు, మిగతా డబ్బులు ఎలక్షన్ సమయంలో ఖర్చులకు వినియోగిస్తారని తెలిపారు. సెప్టెంబర్లో ఎలక్షన్ నిర్వహించి సొసైటీని ఏర్పాటు చేస్తామని, మెయింటెనెన్స్ ఖర్చుల లెక్కలు కలెక్టర్ కార్యాలయానికి ప్రతి నెల అందజేయాలన్నారు. లెక్కల్లో తప్పిదాలు కనబడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అన్ని ఎక్స్పెక్టేషన్ ఇన్కమ్ ఐడి కార్డు ఇంకా ఫర్దర్గా ఎలక్షన్ ఆఫీసర్ పైసలు ఇలాంటివి వచ్చినప్పుడు వాళ్ళు ఏ డబ్బులు లేకుండా ఇందులోనే మేము అందరూ కంప్లీట్ చేస్తాం. ఖచ్చితంగా తగ్గిందనుకోండి మేము అడుగుతాం, పెరిగిందనుకోండి అమౌంట్ ఇవ్వాలి. ఒక సొసైటీ దగ్గర నుంచి ఒక సొసైటీలో కూడా ఇక్కడ ఒక దగ్గర మిగులుతాయి. సొసైటీ ఇంకొకసారి డబ్బులు మేము అడ్జస్ట్ చేసి లెక్కలైనా పడుతుంది. 1వ తారీఖు నుంచి ఆగస్టు నుంచి మీ లెక్కలు మీకు హైదరాబాద్ కూడా 5వ తారీఖు నాడు మా దగ్గర ఇప్పటికీ వచ్చి లెక్క చెప్పాలి. ఏదైనా ఎన్నో బ్లాక్ 10వ బ్లాక్ లో ఎన్ని డబ్బులు విషయాలు అన్ని ఖర్చు అయ్యింది. అలాగే 11వ బ్లాక్ ఎన్ని డబ్బులు విషయాలు ఇక్కడికి వచ్చి చెప్పాలి. 5 నాలుగు రాకపోతే ఏమీ పట్టుకొచ్చి మనసు పోలీసులు ఇచ్చి అన్ని లెక్కలు ఇప్పుడు అన్ని అడుగుతారు, అన్ని కూడా అడుగుతారు. ఇప్పుడు అన్ని కూడా ఈ సిస్టమ్ సెటిల్ అయిన తర్వాత అయింది అనుకోండి అన్ని అడుగుతాం. ఇప్పటి వరకు ఎన్ని డబ్బులు వచ్చినాయి, దగ్గర నుంచి కూడా నేను చెప్తున్నాను డబ్బులు బ్యాంకులు ప్రతి ఒక్కరికి కూడా అన్ని బ్యాంకులు చేసి బ్యాంకు నుంచి తీసి ఏర్పాటు చేస్తాం. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. కెడ్లో రోడ్లు అధ్వానంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ జిల్లా ఉప అధ్యక్షుడు రామకృష్ణ, కార్యదర్శి అరుణ్ అన్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి రోడ్ల మరమ్మతులను తక్షణమే చేయమని డిమాండ్ చేశారు. నియోజకవర్గ అభివృద్ధిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు విఫలమైందని మండిపడ్డారు. ప్రజల సమస్యలపై ప్రభుత్వం గట్టి పడకపోతే గద్దె దించేదాకా తమ ఆందోళన కొనసాగుతుందని హెచ్చరించారు.
వారి నివేదిక కాకుండా మీరు గవర్నమెంట్ నుంచి నివేదిక భారతీయ జనతా పార్టీ నారాయణఖేడ్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ నుంచి ఈ నారాయణఖేడ్ నియోజకవర్గంలో నెలకొన్నటువంటి సమస్యల మీద సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వాళ్ళ సబ్ కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ నారాయణఖేడ్ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇస్తే బంగారు తెలంగాణ బాటలో వాళ్ళు చేసింది ఏం లేదు. మరి వీళ్ళు అభివృద్ధి చేయట్లేదని ప్రజలందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరో గద్దెనెక్కిస్తే కూడా వీళ్ళు కూడా తూతూ మంత్రంగా ఖాళీ పేపర్ షెడ్యూల్కి పరిమితం అవుతారు. దయచేసి నారాయణఖేడ్ నియోజకవర్గం ఉన్నటువంటి మొన్నటి వరకు ఉన్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే హాస్టల్లో జరిగినటువంటి ఇష్యూ కానివ్వండి, అలాగే అకాల వర్షాలకి పాడైనటువంటి వంతెనలు రోడ్లను త్వరితగతిన వాటిని మరమ్మతులు చేపట్టాలని, ఎక్కడైతే రైతులకు పంట నష్టం జరిగిందో ఆ పంట నష్టం జరిగిన రైతులను కూడా మీరే మీ ప్రభుత్వ అధికారులే క్షుణ్ణంగా పరిశీలించి రైతులకు అందరికీ న్యాయం చేయాలని, అలాగే నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలో కూడా ఇప్పటి వరకు మీ మున్సిపల్ కమిషనర్ గారికి కూడా మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కానీ ఎక్కడ కూడా మరి వాళ్ళు అభివృద్ధి పేరిట ఎక్కడ కూడా కనీసము గ్రామాలలో కాలనీలు నడవడానికి రోడ్లు సరిగ్గా లేవు, సీసీ రోడ్లు లేవు. మరి వీటన్నిటిని కూడా మరి చెయ్యాలంటే మేము మెమరాండం ఇవ్వడం కూడా జరిగింది. దయచేసి మున్సిపాలిటీకి కోట్లాది రూపాయలు వచ్చినప్పుడు మరి ఆ కోట్లాది రూపాయలు ఎవరి జేబులలో పోతున్నది కూడా జనాలకు అర్థం కావట్లేదు. కాబట్టి వీటన్నిటిని కూడా మరి మార్చాలంటే రాబోయే స్థానిక ఎలక్షన్ లో మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు A1 TV తెలుగు న్యూస్.